ఇప్పటికే హార్ముజ్ జలసంధి దగ్గర స్ట్రక్ అయినటువంటి మన 4 షిప్పులు వచ్చినాయి. ఇంకా 22 ఉన్నాయట హార్ముజ్ జలసంధి దగ్గర. రాబోయే 22 గంటల్లో ఇవి వచ్చేస్తున్నాయి. ఇరాన్ ఎట్టి అబ్జెక్షన్ పెట్టట్లేదు ఇండియన్ షిప్స్కి అన్నటువంటిది తేల్చి చెప్తున్నారు. ఇందులో 6 ఎల్పిజి క్యారియర్స్ ఉన్నాయి, 1 ఎల్ఎన్జి ట్యాంకర్ ఉంది, 4 క్రూడ్ ఆయిల్ ట్యాంకర్స్ ఉన్నాయి, 1 కెమికల్ ప్రొడక్ట్స్ ట్యాంకర్ ఉంది, 3 కంటైనర్ షిప్స్ ఉన్నాయి, 2 బల్క్ క్యారియర్స్ ఉన్నాయి. ఇవన్నిటికీ కూడా సేఫ్ పాసేజే, ఎలాంటి ప్రాబ్లము లేదు. ఇండియాకి ఆ విధమైనటువంటి అబ్జెక్షన్ చేయబోం, ఇబ్బంది పెట్టబోమని చెప్పినటువంటి ఐఆర్జీసీ ఆ విధంగానే సహకరిస్తోంది. మనకి సంబంధించినటువంటి వ్యవసాయ ప్రొడక్ట్స్ ఇవన్నీ మనం ఇరాన్కి ఎగుమతి చేస్తూనే ఉన్నాం, అలాగే వాళ్ళ దగ్గర ఆయిల్ దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం. అందుకనినే ఈ వ్యవహారం నడుస్తోంది. ఇరాన్ అడ్డుపడకపోవడం వల్ల ఆ షిప్పులు మనకి యథావిధిగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.